శ్రీమతే నమః. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని విగ్రహాలు అరిగిపోయి ఉంటాయి. అలాగే గుడి వెనకాల భాగం కూడా బాగా అరిగిపోయి నల్లగా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బాగా పామేస్తారనమాట. కొన్ని విగ్రహాల పాదాలు అయితే అసలు కనిపించవు, పూర్తిగా అరిగిపోయి ఉంటాయి. కారణం ఏంటి అంటే అలా పామేసి ముద్దులు పెట్టేసుకుని పైనుంచి కడిమేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటాం. మన శంకర మఠంలో కూడా కుంకుమ పూజ చేసుకోమని చెప్పినప్పుడు ఆ రోజు రామంగారు శంకర మఠంలో లేరు. అలా చేసుకోమన్నప్పుడు ఏం చేశారట, కుంకుమంతా అమ్మవారి ముఖం మీద కూడా జల్లేశారట. అసలు అమ్మవారి ముఖం మీద ఎలా జల్లేస్తాం కుంకుమ? అమ్మవారి కళ్ళల్లో పడదా? అమ్మవారి కళ్ళు మండవా? అమ్మవారికి ముక్కులో పడదా? ముక్కు మండదా? అలా అంటే మీరు అంటారేమో, అమ్మవారు జగజ్జనని, ఆవిడకి ఎలా కళ్ళు మండుతాయి అని. జగజ్జనని అయితే మన అమ్మవారిని ఎలా చూస్తున్నాం? మన అమ్మలా చూస్తున్నాం కదా. మరి అమ్మకి బొట్టు పెట్టేటప్పుడు కుంకుమ కళ్ళల్లో పెడితే కళ్ళు మండవా? ఆ ఆలోచనతోనే కదా మనం కూడా పూజ చేయాలి. అలా ఆలోచించకుండా ఎంతసేపు మన కష్టం తీరాలి, మన బాధ తీరాలి, మన కోరికలు తీరాలి. నిజమే, అలా ఆలోచించాలి. అలా ఆలోచించి భగవంతుడి పాదాలు పట్టుకోవడంలో తప్పేం లేదు. పూర్తిగా విగ్రహాల్ని అరగదీసేసి ఇష్టం వచ్చినట్టు బొట్లు పెట్టేస్తే అక్కడ కూర్చున్న అమ్మవారు ఇదేంట్రా బాబు ఇలా రాసేస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే స్థితిని మనం తెచ్చుకోకూడదు కదా. ఇలాగే ప్రతి ఆలయంలోనూ మనం పొరపాటు చేస్తున్నాం. అసలు ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆరాలోకి వెళ్ళిపోయాము అనే భావన వచ్చిందనుకోండి, ప్రతి విగ్రహాన్ని ముట్టుకుని ధ్వంసం చేసేయం. మన దేవాలయాల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. బయట వాళ్ళు ఎవరో వచ్చి మన విగ్రహాల్ని విరగ్గొట్టేశారు, పాడు చేసేశారు అని అనుకునే కంటే మనమే మన భక్తితో ఆ విగ్రహాలని పగలగొట్టేసుకుంటున్నాం. ఇదే విగ్రహాలని బయట వాళ్ళు వచ్చి ఎవరైనా సరే పగలగొట్టారు అని అనుకోండి, వెంటనే వాళ్ళ మీద యుద్ధం చేసేమా? వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనం కూడా అంతే కదా. ఏ చేతులతో పడితే ఆ చేతులతో ఆ విగ్రహాన్ని రాసేసి పావేసి కుంకుమ పోసేసి పసుపు పోసేసి అన్ని పనులు చేసేసి ఆ విగ్రహాలని పగిలిపోయే వరకు తీసుకొచ్చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అయోధ్యలో శ్రీరామ మందిరం ఉంది కదా, ఆ ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం విరిగిపోయింది. గురువారం నాడు సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ బాగా వైరల్ అయిపోయాయి. ఇది చూసి అందరికీ కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది అంటే, అరే ఈ విగ్రహాలు ఎవరు పగలగొట్టేశారు అని. అసలు విషయం ఏం జరిగిందా అని సీసీ కెమెరాలు చూసి తనిఖీ చేయటం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా పగిలిపోయినట్లుగా అర్థమైందనమాట. అసలు ఇలా జరిగింది అని చెప్పి ఆరా తీస్తే విషయం తెలిసిందేంటి అంటే, ఆలయానికి వచ్చే భక్తులు భావోద్వేగానికి లోనయ్యి ఆ విగ్రహాలని తాకేసి ప్రేమని భక్తిని ప్రదర్శించేస్తున్నారు. అలా స్తంభాలపై ఉన్న హనుమంతుడు, గణేశుడు, గరుడు ఇలా అన్ని దేవతా విగ్రహాలని కూడా తాకేయటం వల్ల ఏమవుతున్నాయి? అవి పగుళ్ళు ఇచ్చేస్తున్నాయి. మనం అన్ని చేతులతో ముట్టుకుని రాపిడిని ఎక్కువగా చేయటం వల్ల విగ్రహాలు ఏమవుతాయి? పగులుతాయి కదా. అలా చేయటం వల్లే ఈ హనుమంతుడి విగ్రహం కూడా ధ్వంసం అయిపోయింది అని చెప్పి అక్కడ కమిటీ వాళ్ళు చెప్పారనమాట. దయచేసి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలని పట్టుకుని పైనుంచి కింద దాకా పాయవేయకండి. అలా పాయవేస్తే ఆ విగ్రహాలు విరిగిపోతాయి తప్ప మనం ఏమీ అక్కడి నుంచి లబ్ధి పొందేది ఏం లేదు. ఇంతకీ హనుమంతుడి చెయ్యి ఎలా విరిగిపోయిందో తెలుసా? రామమందిరంలోది భావోద్వేగంతో హనుమంతుణ్ణి కౌగిలించేసుకున్నారంట. ఇంకొక విగ్రహంలో విల్లు కూడా విరిగిపోయిందిట. కృష్ణ రామ అని భక్తితో వాళ్ళని అక్కడి నుంచునే దూరం నుంచి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఆ ఆరాలోకి వెళ్ళామో ఖచ్చితంగా మనం కూడా భగవంతుడి యొక్క గుడిలోనే ఉన్నాము అనే స్ఫురణ వచ్చిందనుకోండి, విగ్రహాలని అలా పామేయం. మన సంపదని మనమే పాడు చేసేసుకుంటే మళ్ళీ వాటిని నిర్మించాలి అంటే ఎంత కష్టమవుతుందో చెప్పండి. గుడికి వెళ్ళటం మాత్రమే కాదు, గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలకి కూడా ఎటువంటి నష్టము కష్టము కలగకుండా మనం చూసుకోవాలి. మనమైతే అలా కాళ్ళు చేతులు పామేసుకుంటామా? మనమైతే అలా ముక్కు రుద్దేసుకుంటామా? మొహం రుద్దేసుకుంటామా? అలా తడిమేసుకుంటామా? ఒళ్ళంతా తడుముకోం కదా. మరి మనం ఆ విగ్రహాన్ని కూడా ఒక మనిషిలా ఆలోచించుకుంటే మనం కూడా అలా తడమకూడదు కదా. ఎప్పటికైనా ఆలోచించండి. మూఢభక్తి ఉండడం కరెక్టే, కానీ మనం ఆ స్థితిలో నిజంగా ఉంటే అలా ఒళ్ళంతా పావేసి అలికేయం శుభ్రంగా దూరంగా ఉండి నమస్కారం పెట్టుకుని నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పి అడుగుతాం. దూరంగా ఉండి అడిగినా దగ్గరగా ఉండి అడిగినా మనస్ఫూర్తిగా అడుగుతూ ధర్మం తప్పకుండా గనక మనం భగవంతుని ప్రార్థించాము అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది.